హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఇవాళ మన వీడియో ఏంటంటే, కొత్త బైక్ తీసుకోవడానికి అంత బడ్జెట్ పెట్టలేక సెకండ్ హ్యాండ్ బైక్స్ అయితే చాలామంది తీసుకుంటున్నారు. సో తీసుకున్నప్పుడు సింపుల్‌గా మనం ఏంటంటే కొన్ని చెక్ పాయింట్స్ చెక్ చేసుకోవాలి. అంటే డాక్యుమెంటేషన్ అవ్వచ్చు, ఇంజిన్ కండిషన్ అవ్వచ్చు, లేదా ఫర్దర్ ఇంకా చాలా ఉంటాయి. అవేంటి ఖచ్చితంగా నేను చెప్పిన చెక్ పాయింట్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే 100% ఉండదు. ఐదర్ డాక్యుమెంటేషన్ పరంగా అయినా, లేదా మనం ట్రావెల్ చేసిన పోలీస్ పరంగా అయినా, ఇంజిన్ కండిషన్ పరంగా అయినా. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఎప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే కాస్త లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు ఇప్పటికీ చూడకపోతే పైన కార్డ్స్‌లో పాపప్ అవుతూ ఉంటుంది. మీన్‌వైల్ వీడియో ప్లే అవుతున్నప్పుడు చెక్ చేసేయండి. మన ఛానల్ ప్లేలిస్ట్ కూడా ఓపెన్ చేయండి కిందన. ఈ వీడియో చూసిన తర్వాత లేట్ చేయకుండా వీడియోలోకైతే మనం స్టెప్ ఇన్ అయిపోతాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్ విషయానికొచ్చేసరికి మనకి బండికి మెయిన్‌గా ఉండవలసింది ఆర్‌సీ అంటే సి బుక్ అంటారనమాట. సో సి బుక్ అనేది ఖచ్చితంగా ఒరిజినల్ అయినా, డూప్లికేట్ అయినా ఏదైనా పర్వాలేదండి. ఎందుకంటే ఆ డూప్లికేట్ సి బుక్ ఏదైనా సరే మనం నేమ్ అనేది మార్పించుకున్నప్పుడు సి బుక్‌తో పని లేదు. సో కాకపోతే దానిలో కొన్ని ఖచ్చితంగా ఈ స్టెప్స్ మాత్రం ఫాలో అవ్వకపోతే మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ వెహికల్ పైన ఉన్న నంబర్ ప్లేట్, ఫర్ ఎగ్జాంపుల్ AP31 AG 4141 ఇది వెహికల్ నెంబర్. సో ఏదైతే ఈ వెహికల్ నంబర్ ప్లేట్ మీద ఉన్న నెంబర్ మీ సి బుక్‌లో ఉన్న నెంబర్‌తో ఖచ్చితంగా టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోతే అది రాంగ్ అని లేదా దొంగ బండని చాలా రకాలుగా అంటూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ నంబర్ ప్లేట్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంజిన్ నంబర్. ఓకే. మాక్సిమం ఇంజిన్ నంబర్ అన్నిటికి కూడా మనకి గేర్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇంజిన్ పైన ఒక ఆల్ఫాబెట్స్‌తో అట్లనే నంబర్స్‌తో 2 కంబైన్ అయ్యి ఒక ఇంజిన్ నంబర్ ఉంటుంది కదా! సో ఆ ఇంజిన్ నంబర్ సి బుక్‌లో ఉన్న ఇంజిన్ నంబర్ 2 కూడా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వకపోతే ఆ ఇంజిన్ వేరే బండి దేనిదో, అంటే అది దొంగతనం చేసింది అవ్వచ్చు, లేదా సంథింగ్ సో అండ్ సో ఎక్సెట్రా అవన్నీ మనం చెప్పకూడదు, వినకూడదు. ఓకే. ఆ 2 కూడా మ్యాచ్ అవ్వాలి. ఈ 2 మ్యాచ్ అయ్యాయి అంటే ఇంజిన్ నంబర్ అట్లానే నంబర్ ప్లేట్ నంబర్ 2 మ్యాచ్ అయినాయి కదా! సో ఇంక నెక్స్ట్ వచ్చేసి సాచిస్ అంటే బాడీ, బండి కంప్లీట్ బాడీకి ఒక నంబర్ ఉంటుంది, సాచిస్ నంబర్ అనేది. ఆ నంబర్ అలానే మనకి సి బుక్‌లో ఉన్న 2 నంబర్స్ కూడా టాలీ అవ్వాలి. టాలీ అయితేనే మనకి బండి పరంగా పోలీసులు మనల్ని ఆపినా ఏ మాత్రం ఇబ్బంది ఉండదు. ఇంకా ఇన్స్యూరెన్స్, పొల్యూషన్ అంటారా? అవి మీరు చేయించుకోవడం, చేయించుకోకపోవడం సెకండరీ. అవి లేకపోతే ఫైన్ వేస్తారు. కానీ ఈ రకమైన ఈ 3 గనుక టాలీ అవ్వకపోతే అది దొంగ బండి కింద లెక్క అవుతుంది. సో ఖచ్చితంగా ఈ 3 చెక్ చేసుకోండి. ఓకే. అక్కడితో ఓకే భయ్య. సో నెక్స్ట్ బండికి ఫైనాన్స్ ఉందా లేదని ఎలా తెలుసుకోవాలి? ఏం కష్టపడనక్కర్లేదు. మీకు సి బుక్ బ్యాక్ సైడ్ ఏంటంటే మీకు అక్కడ హైపోథెటికల్ బై 2 అంటుందన్నమాట. అక్కడ గనక ఏమైనా పేరు ఉంటే ఆ పర్టిక్యులర్ బ్యాంక్ వాళ్ళకి ఫైనాన్స్ చేసి ఉంది అని జెప్పేసి మీకక్కడ చూపిస్తుంది. ఒకవేళ అక్కడ హైపోథెటికల్ బై లేదనుకోండి, ఏం పర్వాలేదు, బండి పైన ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, క్లియర్ అని. ఒకవేళ ఇది ఉంటే ఖచ్చితంగా ఎవరైతే ఫైనాన్స్ అక్కడ పేరు రాస్తుందో వాళ్ళ నుంచి ఒక క్లియరెన్స్ లెటర్ ఉండవలసి ఉంటుంది. క్లియరెన్స్ లెటర్ లేకపోతే వెహికల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వదు. పర్సన్ టు పర్సన్ నేమ్ అయితే చేంజ్ అవ్వదన్నమాట. అంటే క్లియరెన్స్ మొత్తం ఫైనాన్స్ వీళ్ళు కట్టేసారని చెప్పేసి వాళ్ళొక ఫార్మ్ ఇస్తారు. ఆ ఫార్మ్ తీసుకెళ్ళి మీకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అంటే ఆర్‌టీఓకెళ్తే నేమ్ అయితే మార్చుతారు. ఓకే. సి బుక్ పరంగా బండి డాక్యుమెంట్స్ పరంగా మీకు మొత్తంగా క్లియర్ అయితే అప్డేట్ వచ్చేసింది కదా! సో ఇంకా వెహికల్ అప్డేట్ విషయానికొచ్చేసరికి మరి ఇంకేం లేదండి. జస్ట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఇంజిన్ అనేది కండిషన్‌లో ఉందో లేదో అని ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇంజిన్ గనుక కండిషన్‌లో లేకపోతే మీకు చాలా ఇబ్బందవుతది. సో భయ్యా ఓకే. ఇంజిన్ కండిషన్‌లో ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, మనకి బండి స్టార్ట్ అయిన తర్వాత వెహికల్ అనేది స్మూత్‌గా ఆ ఇంజిన్ ఏ రకంగా సౌండ్ వస్తుందో, స్మూత్ సౌండ్ వస్తే పర్వాలేదు, గుడ్ కండిషన్ అర్థం. అట్లనే బండి బోర్‌కొచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, యాక్సిలరేటర్ గనుక ఫుల్ రేస్ చేసినప్పుడు ఇంజిన్‌లో ఖచ్చితంగా ఆయిల్ ఉన్నప్పుడు వైట్ స్మోక్ వస్తే బండి బోర్ సీజ్ అయినట్టు. ఐదర్ బ్లాక్ స్మోక్ వచ్చినా నాట్ ఎ ప్రాబ్లమ్ అండి. బట్ స్మోక్ అయితే రాకూడదు. ఓకేనా? ఇంక నెక్స్ట్ మెయిన్ ఈ పాయింట్ అయితే మీరు మిస్ అవ్వకండి. ఏంటంటే మనకి సి బుక్‌లో ఒక కలర్ ఉంటుంది. అంటే బైక్ కలర్ ఏదైతే వైట్ అయితే వైట్, బ్లాక్, బ్లూ సో అండ్ సో కలర్స్ ఉంటాయి. ఆ కలరు బండికున్న కలర్‌తో టాలీ అవ్వాలి. టాలీ అవ్వకపోయినా సరే అది ఇల్లీగల్. దొంగ బండి కింద అంటగడతారన్నమాట పోలీస్ వాళ్ళు. అంటే పోలీస్ వాళ్ళని నేను తప్పుగా చెప్పటం లేదు. అది ఉన్న ఫ్యాక్ట్ అన్నమాట.
మనకి ఎప్పుడు కూడా బండి మీద వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళకి కాదు కానీ ఎవరికి కూడా దొరకకూడదన్నమాట. రేపు ఉదయం ఎవరికి దొరికితే మళ్ళా మీరు చాలా ఇబ్బంది పడతారన్నమాట. సో ఇవండి. ఇవి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోగలగాలి. అట్లనే బైక్ ఇంక చెప్పనక్కర్లేదు. కండిషన్ ఎలా ఉంది అంటే ట్రిప్ అంటే ఓడిఓమీటర్ అంటే మీకు బండి ఏదైతే కిలోమీటర్లు ఉంటుంది కదా! డిజిటల్ అయితే 100% చేంజ్ చేయడానికి అవుతుంది. అనలాగ్ కూడా చేంజ్ చేయడానికి అవుతుంది. బట్ నమ్మకం మీద తీసుకోవాలి. అంటే ఎక్కువ తిరిగిందా? తక్కువ తిరిగిందా? దాన్ని బట్టి మీరు చూసుకొని తీసుకోండి. అట్లానే బండికి టైర్‌లు అవనివ్వండి, బ్రేక్స్ అవనివ్వండి అవన్నీ మీకు తెలిసినవే. బట్ ఇవైతే చాలా మందికి తెలియదు. ఏదో బండి కొనేస్తున్నారు 10,000కి వస్తుంది, 15,000కి వస్తుందని చెప్పేసి అలా ఎప్పుడు కూడా తీసుకోవద్దు. చాలా రిస్క్ అది. ఆ బండి పైన ఏమైనా కేసులున్నా, ఆ బండి మీకు అమ్మేసినా రేపొద్దున పోలీసులు మీరు పట్టుకున్నారా అనుకోండి, చెక్ చేస్తారు. ఒకవేళ టాలీ అయితే మిమ్మల్ని తీసుకువెళ్ళి జైల్‌లో వేసే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ సెకండ్ హ్యాండ్ బైక్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవన్నీ గూడా. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మరొక కొత్త ఏమన్నా వీడియో నాకు పలానా వీడియో కావాలి బ్రదర్ అంటే కామెంట్ చేయండి. మీకోసం నేనైతే వీడియో చేస్తా. అట్లనే నా ప్రీవియస్ వీడియోస్ గనుక చూడకపోతే పైన కార్డ్స్‌లో పెట్టాను చెక్ చేసేయండి. అట్లనే ఇక్కడితో వీడియోని ముగించేద్దాం. మరొక కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.